విఎస్ ఎంఎస్ ఎక్సెల్ ఆల్రెడీ ఎంట్రీ చేసిన డేటాని మోడిఫికేషన్ వర్క్ చేయడానికి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా కొన్ని ట్రిక్స్ ఉంటాయండి. అవేంటో చూడండి. ఇప్పుడు జనరల్గా ఈ ఫోన్ నెంబర్స్ ఉన్నాయండి, నార్మల్గా మనం ఎంటర్ చేస్తాం. ఆధార్ నెంబర్స్, సేల్స్ అమౌంట్స్ ఇలాంటివన్నీ ఆల్రెడీ ఎంట్రీ చేస్తాం. బాగా లార్జ్ డేటాని ఎంట్రీ చేసిన తర్వాత వీటికి ఈ ఫోన్ నెంబర్స్ ముందు +91 అని యాడ్ చేయాలండి. ప్రతిసారి ఎడిట్ చేసి 91 అని యాడ్ చేయలేం కదా. ఆధార్ నెంబర్ కూడా మనం ప్రీవియస్ గా ఈ 12 డిజిట్స్ అనేది కంప్లీట్ గా టైప్ చేసామండి కంటిన్యూస్ గా. అలా కాకుండా 4 డిజిట్స్ ఒకసారి మధ్యలో స్పేస్ రావాలండి, లేదా మధ్యలో సింబల్స్ రావాలండి. అలానే సేల్స్ అమౌంట్స్ ముందు మనకి రూపీస్ రావాలండి, లేదా ఈ విధంగా సింబల్స్ రావాలండి. ఇలా వన్స్ డేటా యాడ్ చేసిన తర్వాత దాని తర్వాత మోడిఫికేషన్ వర్క్ చేయాలి అన్నప్పుడు కొన్ని ట్రిక్స్ ఉంటాయి. అవేంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మనకి ఫోన్ నెంబర్స్ ముందు +91 రావాలి అనుకుంటే, ఈ విధంగా రావాలనుకుంటే పర్టికులర్ గా ఫోన్ నెంబర్స్ ని ఎంటర్ చేసిన తర్వాత ఆ ఫోన్ నెంబర్స్ ఉన్న సెల్స్ ని సెలక్షన్ చేయండి. టోటల్ గా ఎన్ని సెల్స్ అయితే ఉన్నాయో మొత్తాన్ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసిన తర్వాత ఫార్మేట్ సెల్స్ లోకి వెళ్ళండి. డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+1. కేటగిరీ వచ్చి కస్టమ్ లో పెట్టుకోండి. కస్టమ్ లో మనకి ఇక్కడ ప్రతి ఫోన్ నెంబర్ ముందు +91 రావాలండి. ఇక్కడ జనరల్ తీసేసి డబల్ కోట్స్ లో +91 అండ్ స్పేస్ ఇవ్వండి, డబల్ కోట్స్ ఎండ్ చేయండి. ఇలా ఇచ్చేసి డైరెక్ట్ గా ఓకే చేశారనుకోండి, సెలెక్ట్ చేసిన సెల్స్ లో ఓన్లీ +91 అనే యాడ్ అవుతుందండి. మనకి ఫోన్ నెంబర్ కూడా రావాలి కాబట్టి ఇక్కడ స్పేస్ ఇచ్చి హ్యాష్ సింబల్ ఇవ్వండి. ఇక్కడ మనకి ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది చూడండి. శాంపుల్ +91 కొంచెం స్పేస్ వచ్చి ఫోన్ నెంబర్ కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి కంప్లీట్ గా ఈ విధంగా యాడ్ అవుతుంది. అలానే ఆధార్ నెంబర్స్ అండి 4 డిజిట్స్ ఒకసారి మనకి మధ్యలో గ్యాప్ రావాలి, లేదా సింబల్స్ రావాలి, బ్రాకెట్స్ రావాలనుకుంటే పర్టికులర్ గా ఆ సెల్స్ ని సెలక్షన్ చేయండి. ఫార్మాట్ సెల్స్ లోకి వెళ్ళండి, Ctrl+1. కేటగిరీ వచ్చి కస్టమ్ లోకి వెళ్ళండి. ఇక్కడ టైప్ వచ్చి హ్యాష్ సింబల్స్ అనేది చూడండి. ఫార్మాట్ అనేది కంటిన్యూస్ గా ఉంది కదండి 12 డిజిట్స్. ఇక్కడ నేను ఎలా ఇస్తున్నా అంటే హ్యాష్ సింబల్స్ 4 టైమ్స్ ఇచ్చాను, మళ్ళీ స్పేస్ ఇచ్చాను, మళ్ళీ 4 టైమ్స్ హ్యాష్ సింబల్, మళ్ళీ స్పేస్ ఇచ్చాను, మళ్ళీ 4 టైమ్స్ హ్యాష్ సింబల్స్ ఇవ్వండి. ఇదిగోండి శాంపుల్ డిస్ప్లే అవుతుందా లేదా. ఈ విధంగా మీరు 1 క్యారెక్టర్ స్పేస్ ఇచ్చారు, లేదంటే 2 క్యారెక్టర్ స్పేస్ రావాలా, ఈ విధంగా ఇవ్వండి. ఇలా ఇచ్చేసి ఓకే చేయండి. స్పేస్ అనేది వస్తుంది. లేదండి నాకు మధ్యలో బ్రాకెట్స్ రావాలి, లేదా సింబల్స్ రావాలనుకుంటే ఆల్రెడీ సెలక్షన్ లోనే ఉంది కదండి. ఫార్మాట్ సెల్స్ లోకి వెళ్ళండి, Ctrl+1. ఆల్రెడీ అదే ఫార్మాట్ ఉంది కదండి. ఇక్కడ నేనేం చేస్తున్నాను, సింబల్ ఇచ్చాను, ఇలా డాష్ సింబల్ ఇచ్చాను. ఓకేనా, ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది కదండి. ఓకే, ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. అలానే సేల్స్ అమౌంట్స్ అండి రూపీ సింబల్స్ రావాలి, లేదా లెఫ్ట్ సైడ్ లో లేదా రైట్ సైడ్ లో ఈ విధంగా సింబల్స్ రావాలి. సెలక్షన్ చేయండి, Ctrl+1. ఫార్మాట్ సెల్స్ లోకి వెళ్ళండి, కస్టమ్. ఇక్కడ టైప్ వచ్చి జనరల్ అనేది తీసేసి ఏం రావాలి, ముందు రూపీ సింబల్స్ రావాలి, డబల్ కోట్స్ లో రూపీస్, మళ్ళీ స్పేస్ ఇవ్వండి, డబల్ కోట్స్ ఎండ్ చేయండి, స్పేస్ ఇవ్వండి, హ్యాష్ సింబల్ ఇవ్వండి. అప్పుడే మనకి అమౌంట్స్ కూడా యాడ్ అవుతాయి. హ్యాష్ సింబల్ ఇవ్వకుండా డైరెక్ట్ గా ఓకే చేయొద్దు. ఇప్పుడు ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి సేమ్ రైట్ సైడ్ లో కూడా నాకు ఈ విధంగా ఈ సింబల్స్ రావాలనుకుంటే, నాకు లెఫ్ట్ సైడ్ లో రూపీ సింబల్స్, రైట్ సైడ్ లో సింబల్స్ రావాలనుకుంటే ఆల్రెడీ సెలక్షన్ లోనే ఉంది కదండి. Ctrl+1. ఫార్మాట్ సెల్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, స్పేస్ ఇచ్చి డబల్ కోట్స్ లో // మళ్ళీ డబల్ కోట్స్ ఎండ్ చేయండి, స్పేస్ ఇచ్చి ఎండ్ చేయండి, ఓకే చేయండి. ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా ఉన్నప్పుడు మనకి డైరెక్ట్ గా ఫార్ములాస్ కూడా అప్లై అవుతాయండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. డైరెక్ట్ షార్ట్ కట్ యూస్ చేస్తానండి. ఆల్ట్ ఈక్వల్ టు టోటల్ సమ్ అనేది చూశాను, అండ్ ఆ ఫార్మాట్ కూడా డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా వచ్చేసింది. మీరు డైరెక్ట్ గా కనుక టైప్ చేశారనుకోండి, రూపీస్ అని ఇలా సింబల్స్ యాడ్ చేశారనుకోండి, ఫార్ములా అనేది అప్లై అవ్వదు. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.